ప్రైజ్ లాట్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం మందు ఈ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున సువార్త సందేశము కీర్తన భాగము, కీర్తనలో 20వ కీర్తన మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన గాక. ఆపత్కాలములో దేవుడు నమ్మదగినవాడు. ఆపదలు కలిగిన, శ్రమలు కలిగిన, శోధనలు కలిగిన, ఎంతగానో ప్రతికూల పరిస్థితులు కలిగిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆపత్కాలమున ఆయనకు మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కీర్తనలు 121లో మొదటి వచనంలో చెప్పని రీతిగా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన, మన బలపరిచే దేవుడు ఆయన, మనల్ని ఎంతగానో నడిపించగల దేవుడు ఆయన. ఆయన నామం మన ఉద్ధరిస్తుంది. పరిశుద్ధ స్థలములో ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోను నిన్ను ఆదుకునుగాక. సియోను అనగా పరలోకము నుండి తన దక్షిణాస్తముతో మనకి ఏది అవసరమైనా దేవుడు మన ఆదుకుంటాడు. ఆపదల నుండి, శ్రమల నుండి, సమస్య నుండి తప్పించి ఆయన బిడ్డలుగా మన గొప్ప మేలు చేసే దేవుడు. కాబట్టి ఈ మాటలు మనందరి నుండిలో దేవాది దేవుడు దీవించి ఆస్వాదించును గాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు అందరినీ దీవించును గాక.